వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ శ్రమకు ఫలితం. కొత్తపల్లి అనే గ్రామంలో కోటయ్య అనే భూస్వామి ఉండేవాడు. అతనిది చాలా తొందర స్వభావం, కానీ అతనిలో ఒక మంచి గుణం కూడా ఉండేది. ఒళ్ళు మంచి పాటుపడే వాళ్ళంటే అతనికి ఎంతో అభిమానం. కోటయ్య తన పొలం పని చూసుకోవడానికి 2 జీతగాళ్లను పెట్టుకున్నాడు. ఒకడి పేరు సోమన్న, రెండో వాడి పేరు సూరన్న. సోమన్న రెక్కలు వంచి కష్టపడి పనిచేసేవాడు. సూరన్న ఇందుకు విరుద్ధం. వాడికి పని అంటే అస్సలు ఒళ్ళు వంగేది కాదు. వాడు తెల్లవారుజామునే లేచి పొలానికి వెళ్లిన మొదటి రోజే పొలంలో ఇద్దరూ పనిచేస్తూ ఉండగా సూరన్న పని మానేసి ఎటో వెళ్లిపోయాడు. సాయంకాలానికి సోమన్న పని చాలించి ఎడ్లను చెరువులో శుభ్రంగా కడిగి తన ఒంటి మీద ఉన్న బురదను కడుక్కుంటూ ఉండగా సూరన్న అక్కడికి వచ్చి తన ఎడ్ల మీద ఇంత బురద పూసి తన ఒంటి మీద కూడా ఇంత పూసుకుని ముందుగానే ఇల్లు చేరుకున్నాడు. కోటయ్య వాడిని చూస్తూనే వాడు కష్టపడి రోజల్లా పనిచేశాడు అనుకుని తన భార్యతో, సూరన్న బాగా శ్రమ చేశాడు, వాడికి తిండి మరింత పెట్టు అని చెప్పాడు. అంతలోనే సోమన్న ఎడ్లను తోలుకుని ఇంటికి చేరాడు. ఎడ్ల మీద గాని సోమన్న మీద గాని బురద మరక లేదు. వాడు పని చేయలేదని కోటయ్య నిశ్చయించుకున్నాడు. అది మొదలు సోమన్నకు రోజు చాలని తిండి, సూరన్నకి విందు భోజనము లభిస్తూ వచ్చాయి. కోటయ్య కూతురు కమల చాలా చురుకైన పిల్ల. జీతగాళ్లు తిండి తినేటప్పుడు సోమన్నకు తిండి చాలడం లేదని, సూరన్నకు తిండి ఎక్కువవుతోందని అనుమానించింది. జీతగాళ్ల విషయంలో తన తండ్రి పొరపాటు పడ్డాడో లేదో తెలుసుకోవడానికి కమల ఒకనాడు పని పెట్టుకుని పొలానికి వెళ్ళింది. పొలంలో సోమన్న ఒక్కడే పనిచేస్తున్నాడు. సూరన్న కోసం చూస్తే వాడు దూరంగా ఒక చెట్టు కింద పడుకుని నిద్రపోతున్నాడు. తండ్రిలాగే కమలకు కూడా శ్రమ పడేవాళ్ళంటే చాలా అభిమానం. ఆమె సోమన్నను పలకరించి అతను పనిచేసే పద్ధతి కొంతసేపు చూసి ఆనందించి ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. సోమరిపోతు సూరన్న ఒంటి మీద బురద పూసుకుని తన తండ్రిని ఎలా మోసం చేస్తున్నాడో ఆమెకి అర్థమైపోయింది. ఇంటికి తిరిగి వస్తూనే ఆమె తన తండ్రితో, పొలం పని అంతా సోమన్న ఒక్కడే చేస్తున్నాడు. సూరన్న రోజంతా చెట్ల కింద పడుకుని నిద్రపోయి ఒంటికింత బురద పూసుకుని ఇంటికి వస్తున్నాడు. అది చూసి నువ్వు వాడు చాలా కష్టపడిపోతున్నాడు అనుకుని వాడిని ఎద్దును మేపినట్లు మేపుతున్నావు. తిన్న దరక్క వాడు ఒక్కో పూట పస్తూ ఉంటున్నాడు. చచ్చేటట్లు కష్టపడేది సోమన్న, మనం పెట్టే తిండి చాలక ఎండిపోతున్నాడు అని అన్నది. ఆ సాయంకాలం సూరన్న ఒంటి నిండా బురద పూసుకుని ఇంటికి రాగానే కోటయ్య, ఏమిరా నువ్వు పొలంలో పని చేయక ఒంటి నిండా బురద పూసుకుని వస్తున్నావా అని అడిగాడు. అదేమిటండి, నేను పగలంతా చచ్చేటట్లు పనిచేస్తున్నాను, మీకు అబద్ధం ఎవరు చెప్పారు అన్నాడు సూరన్న. ఇంతలోనే సోమన్న కూడా ఇల్లు చేరాడు. సూరన్న పొలంలో రోజుల్లా కష్టపడి పనిచేస్తున్నాడా అని కోటయ్య సోమన్నని అడిగాడు. సూరన్న పని చేయడం నేను చూడలేదండి అన్నాడు సోమన్న. మరి ఈ సంగతి ఇన్నాళ్ళు నాతో ఎందుకు చెప్పావు కాదు అని కోటయ్య సోమన్నని అడిగాడు. మీరు అడగలేదు, నేను చెప్పలేదు. వాడి మీద నేనేమన్నా కాపలాదారున్నా అండి అన్నాడు సోమన్న. కోటయ్య సూరన్న కేసు తిరిగి, నువ్వు పని చేయడం లేదని నా కూతురు చెప్పింది సోమన్న చెప్తున్నాడు, ఏమంటావు అని అన్నాడు. సూరన్న తలుముకోకుండా, అసలు సంగతి అది కాదులేండి, మీ అమ్మాయి రోజు పొలం దగ్గరికి వచ్చి సోమన్నతో ససాలాడుతున్నది, ఆ సంగతి నేను ఎక్కడ బయట పెడతాను అని ఆ ఇద్దరు కుట్ర పన్ని నా మీద చాడీలు చెప్తున్నారు అని అన్నాడు. కోటయ్య తొందర మనిషి. దానికి తగ్గట్టుగానే సోమన్న కాస్త నదులైనవాడు. అందుచేత కోటయ్య సూరన్న మాట నమ్మి చేతికర్రతో సోమన్నని చావబాదాడు. తర్వాత ఆయన కమల, ఈసారి పొలానికి వెళ్ళామంటే కాళ్ళు వెక్కొడతానన్నాడు. ఆ రాత్రి సోమన్నకు అన్నం పెట్టొద్దని ఆయన తన భార్యకి చెప్పాడు. తన ఎత్తు బారిందని సూరన్న చాలా సంతోషించి ఇక తనకేమీ భయం లేదని అనుకున్నాడు. సూరన్న చెప్పిన అబద్ధంతో కమల మనసు విచిత్రంగా మారింది. సోమన్న తన తండ్రి చేత దెబ్బలు తిన్న క్షణం నుంచి ఆమెలో అతని మీద అమితమైన అనురాగం పుట్టుకొచ్చింది. ఆ రాత్రి ఆమె భోజనం పట్టుకుపోయి సోమన్న చేత తినిపించి తర్వాత ఆమె తన తల్లితో సూరన్న దుర్మార్గము, సోమన్నకు జరిగిన అన్యాయము చెప్పి, సోమన్ని ఎంత పెద్ద మనిషి, ఎంత పనిమంతుడు, రోజు పొలానికి వెళ్లి అతనితో సరసాలాడకపోవడం నాదే తప్పు అని అన్నది. కూతురు మనసు తల్లి గ్రహించి మర్నాడు జీతగాళ్లు పొలానికి వెళ్ళాక ఆమె తన భర్తతో, కొత్త జీతగాళ్లను పెట్టినాక మీరు అసలు పొలం చేసే పోలేదు, పని ఎలా జరుగుతున్నదో ఒకసారి చూసి రాకూడదు అన్నది. తన భార్య చెప్పినది నిజమే కదా అనుకుని కోటయ్య కాస్త పొద్దెక్కగానే పొలానికి వెళ్ళాడు. సోమన్న సొంత పొలంలో పనిచేస్తున్నట్లు పరధ్యానం లేకుండా పనిచేసుకుపోతున్నాడు. సూరన్న చెట్టు కింద పడుకుని నిద్రపోతున్నాడు. తన కూతురు చెప్పినది అక్షరాల నిజం. తాను భయంకరమైన తప్పులు చేశాడు. సోమరిగుడ్డను మేపి పనిచేసేవాడిని ఎండగట్టాను. ఆ సోమరి వెధవ నోటికి వచ్చినట్లు వాగితే వాడి మాటలు నమ్మి సోమన్నని చావగొట్టాను. కోటయ్య దహించుకుపోతున్న అంతరాత్మతో ఇంటికి వచ్చి తాను చేసిన తప్పు తన భార్యకి చెప్పుకున్నాడు. తాను చేసిన దానికి పరిహారం ఏమిటో ఆయనకి తెలియలేదు. మీరు ప్రతి దానికి తొందరపడతారు. అమ్మాయి నాకు నిజం చెప్పింది. సోమన్న మన కుటుంబంలో వాడు వంటివాడు. వాడు పరాయి పొలంలో పనిచేసినట్లు చెయ్యడు. మీరు కొడితే తన వల్ల ఏ తప్పు లేకపోయినా పల్లెత్తు జవాబు చెప్పక పడి కూర్చున్నాడు. మనక మగపిల్లలు లేరు.
పిల్లను ఎక్కడో ఇవ్వడం దేనికి, సోమన్నకిస్తే మనకు కూతురు అల్లుడు కళ్ళ ఎదురుగుండానే ఉంటారు అన్నది కోటయ్య భార్య. భార్య ఇలా అనగానే కోటయ్య అంతరాత్మలో ఉన్న తపనంతా తీసేసినట్లు అయిపోయింది. అందుచేత ఆమె చెప్పిన సలహా సరైనదని అనుకున్నాడు. ఆ సాయంకాలం జీతగాళ్ళు వచ్చే లోపల కోటయ్య కొన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నాడు. సూరన్న సోమన్న ఇంటికి రాగానే ఆయన సూరన్నతో, ఒరే నువ్వు సోమన్నకు ఒళ్ళు పట్టి నలుగు పెట్టి తలంటి స్నానం చేయించన్నాడు. అదేమిటి, నేను వీడికి తలంటాలా, రోజల్లా కష్టపడి వచ్చాను, నా వల్ల కాదన్నాడు సూరన్న. నోరు మూసుకుని చెప్పినట్లు చేయకపోతే మక్కలు విరక్కొడతానన్నాడు కోటయ్య. సూరన్న యజమాని గొంతు విని హడలిపోయి చచ్చినట్లు సోమన్నకు తలంటి స్నానం చేయించాడు. సోమన్నకి ఇదంతా ఏమీ అర్థం కాలేదు. తలంటి స్నానం పూర్తి కాగానే కోటయ్య సోమన్ని తనతో పాటు భోజనానికి కూర్చోబెట్టుకున్నాడు. తన కేసు వింతగా చూస్తున్న సోమన్నతో ఆయన, ఎందుకంత ఆశ్చర్యపడతావు, నువ్వు నాకు కాబోయే అల్లుడివిరా అన్నాడు. అప్పుడు సోమన్నకు పరిస్థితి చాలా వరకు అర్థమైంది. తర్వాత మంచి ముహూర్తం చూసి కోటయ్య అతని కూతురికి సోమన్నకి ఘనంగా పెళ్లి చేశాడు. ఇది అయ్యాక సూరన్నకు ఒక విషయం అర్థమైంది. శ్రమపడిన వాడు బాగుపడతాడు. ఈ నీతి గ్రహించి సూరన్న శ్రమపడి పని చేయడం నేర్చుకున్నాడు. వాడిలో వచ్చిన మార్పు చూసి కోటయ్య చాలా సంతోషించాడు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా కథల బడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.